సత్యసాయి జిల్లా నల్లమడ, ఓబళదేవ చెరువు మండలాల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టపర్తిలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో సీఐ నరేందర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డ నిందితుడిపై గతంలో 10 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన ముద్దం చంద్రశేఖర్ అనే నిందితుడు ఆయన అనుచరుల 6గురితో కలిసి అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వాళ్ళు చైన్ స్నాచింగ్ కేసులలో మదనపల్లి సబ్ జైల్ డివిజన్ నుండి జనవరి 20వ తేదీన విడుదలైనట్లు తెలిపారు. ముద్దం చంద్రశేఖర్ మరో నిందితునితో కలిసి గత నెల 26వ తేదీ కర్ణాటక రాష్ట్రం చింతామణిలో ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి అదే రోజున నల్లమాడ మండలం డి చెర్లోపల్లిలో చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు తెలిపారు. 27వ తేదీన కర్ణాటక రాష్ట్రం బాగేపల్లిలో చైన్ స్నాచింగ్కు పాల్పడి అదే రోజు ఓబళదేవర చెరువు రెయిన్బో స్కూల్ వద్ద కిరాణా షాప్లో ఓ మహిళ మెడలో నుండి బంగారపు గొలుసు లాక్కెళ్లినట్లు తెలిపారు. వరుసగా జరిగిన ఈ చైన్ స్నాచింగ్ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుడిని ఓబళదేవర చెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. చైన్ స్నాచింగ్ కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి, పోలీస్ సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించినట్లు సీఐ నరేందర్ రెడ్డి వెల్లడించారు. గత 10 రోజుల నుంచి జరుగుతున్న దొంగతనాలను ఛేదించే కోసం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా కోటకొండ గ్రామానికి సంబంధించిన ముద్దం చంద్రశేఖర్ అనే ఒక చైన్ స్నాచర్ను మన ఓడిసి మండలంలో ఓడిసి ఎస్ఐ గారు, ఓడిసి సిబ్బంది చాకచక్యంగా అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సుమారు 4.4 గ్రాములు అంటే 4.5 తులం బంగారు చైన్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ దొంగను విచారిస్తే ఇతని గత చరిత్ర చూస్తే జనవరిలో ఇతను జైలు నుంచి రిలీజ్ కావడం, జైల్లో రిలీజ్ అయినప్పటి నుంచి తిరిగి మళ్ళీ నేరాలకు పాల్పడడం, ఈ విధంగా చరిత్ర చూస్తే ఇతని మీద సుమారుగా 10 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఇతను అంతర్రాష్ట్ర దొంగగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు నల్లమడ మండలం చెర్లోపల్లి గ్రామంలో రత్నమ్మకు సంబంధించిన మెడలో ఒక చైన్ దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఓడిసి మండలంలో భార్గవి అనే మెడలో నుంచి ఒక చైన్ లాక్కెళ్ళడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బాగేపల్లిలో ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఈ చైన్ స్నాచింగ్స్ అన్నీ కూడా చేయడం కోసం చింతామణి సంబంధించి అక్కడ ఒక షైన్ బైకును కూడా దొంగతనం చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా చాకచక్యంగా ఫీల్డ్లో ఉండి కష్టపడి ఈ దొంగను పట్టుకోవడం, ఈ చైన్లను ఉన్నట్టుగా రికవర్ చేయడం, బైకును కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇంకా మిగిలిన దొంగలు కూడా ఉన్నారు. నాట్ ఓన్లీ ఇతను, ఈ టీం ఉంది. ఇంకా జైలు రిలీజ్డ్ అయిన వాళ్ళు సుమారుగా వీళ్ళ టీం 7 మంది దాకా ఉన్నారు. అందరూ వీళ్ళంతా కూడా చైన్ స్నాచింగ్ చేసే స్పెషలిస్టులే. వీళ్ళందరూ కూడా త్వరలో అరెస్ట్ చేయడం, తగిన విధంగా ఇంట్రాగేట్ చేయడం, ఇంకా ఏమన్నా నేరాలు పాల్పడి ఉంటే కూడా అవి వెలికి తీయడం జరుగుతుంది. ఈ కేసు ఇక్కడితో ఆగిపోదు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. అయితే ప్రజలకు మా సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎక్కడ కూడా ఒంటరిగా దూరంగా ఉన్న బంకులు, దూరంగా ఉన్న చిన్న చిన్న బడ్డీ కొట్ల అంగళ్ళను మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒంటరిగా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో ఉండే మహిళలు ముఖ్యంగా ఈ విలువైన బంగారు నగలు ధరించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలా. అదేవిధంగా ప్రజలను పదే కోరుకునేది, ప్రతిరోజు మా ఎస్పీ గారి యొక్క సూచనలు కూడా సీసీ కెమెరాలను ఇంప్రూవ్ చేసుకోండి. కొంత ఖర్చు అయినా రిస్క్ అయినా కూడా దయచేసి అందరూ కూడా మన ఆర్థిక స్తోమతను బట్టి తప్పనిసరిగా ఇళ్లకు కానివ్వండి, షాప్స్ కానివ్వండి, ఏదైనా మీ దగ్గర ఒక నిర్మాణం ఉందంటే తప్పకుండా సీసీ కెమెరాను తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.